అనంతపురం జిల్లాలో ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. శ్రీ సత్యసాయి తాగునీటి పథకం మోటార్లు కాలిపోయి 10 మండలాల ప్రజలకు నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు 2 నెలలుగా నిరవధిక సమ్మెకు దిగడంతో వందలాది గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు శ్రీ రామిరెడ్డి, శ్రీ సత్యసాయి తాగునీటి పథకాలు వరం లాంటివి. ఈ పథకాల ద్వారా 1550 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొన్నేళ్లుగా ఈ 2 పథకాల నిర్వహణ తీసికట్టుగా మారింది. శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 10 నెలల వేతనాలు బకాయి పడగా కూటమి ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. కానీ గుత్తేదారులు 30 నెలల పీఎఫ్ సొమ్ము చెల్లించకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. 2 నెలలుగా కార్మికులు సమ్మె చేస్తుండగా 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పిఏబిఆర్ జలాశయం నుంచి శ్రీ సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 10 మండలాలకు నీటి సరఫరా జరుగుతోంది. దీనికి సంబంధించిన 3 పంపులు ఒకేసారి కాలిపోవడంతో నెల రోజులుగా 76 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సత్యసాయి బాబా నీళ్ళు బంద్ అయ్యి 25 రోజులైంది. గొడ్సలపల్లి నుండి వచ్చే నీళ్ళు 14 గ్రామాలకు వస్తున్నాయి. కాకపోతే ఊర్లో ఉండే నీళ్ళు, ఉప్పు నీళ్ళు తాగడానికి కూడా రావు. బంద్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఫిల్టర్ వాటర్ కొని తాగే స్తోమత కూడా జనాలకి లేదు. కాకపోతే ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు. దయచేసి దీన్ని దృష్టి పెట్టుకుని తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. నీళ్ళు రాకపోవడం ద్వారా మేము గ్రామంలో కొళాయి నీళ్ళు, ఇది బోర్ నీళ్ళు తాగుతూ ఉప్పు నీళ్ళు తాగి సమస్యలు ఆరోగ్యంగా నిష్మిషమవుతుంది. కొంతమంది రైతులైతే గ్రామంలో వాళ్ళే ఉన్నవాళ్ళు ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు. మా గ్రామంలో మేము పేదవాళ్ళు, మా పేదవాళ్ళకి గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ చర్య తీసుకుని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించి కొంతకాలంగా 3 మోటార్లు ఒక్కొక్కటిగా కాలిపోతున్నప్పటికీ వాటిని రిపేర్ చేయించడం లేదు. అధికారులు నాసిక్ నుంచి కొత్త మోటార్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. ఒక మోటారు వారం రోజుల్లో అనంతపురానికి తీసుకొస్తామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ పిఏబిఆర్ నుండి సత్యసాయి వాటరు కళ్యాణ దుర్గము, ఆత్మకూరు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, అనంతపురం దగ్గర వరకు బైపాస్ వరకు కూడా ఈ నీళ్లు ప్రజలకు లక్షలాది మంది ప్రజలకు నీళ్లు పోవాలి. మరి 24 రోజులైనా దాన్ని ఎవరు దిక్కే లేదు, ఇంతవరకు పట్టించుకోవడం పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలి, దీన్ని రిపేర్ చేయించాలి. ఆ మోటార్లను రిపేర్ చేయించి అందరికీ ఆదుకునే చర్యలు తీసుకోవాలి. అక్కడేమో కార్మికులు జీతాలు రాక వాళ్ళు 60 రోజులు శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు, జరుగుతూ ఉంది. కానీ సత్యసాయిది ఏముంది, దానికి సమ్మె లేదు. కార్మికులందరూ ఉన్నారు, పనిచేస్తున్నారు, వాళ్ళకి నెల నెల జీతాలు వస్తున్నాయి. గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్, సంవత్సర బడ్జెట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఇది అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అధికారుల యొక్క నిర్లక్ష్యమే. రుద్రంపేట ప్రాంతం సంబంధించి కక్కలపల్లి కాలనీ, ఆ కాలనీల్లో అలమటించిపోతున్నారు ప్రజలు నీళ్లు లేక.